హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే నేను టాలెంట్ షో అనే దగ్గర కర్ణుడి గెటప్ అయితే వేస్తున్నాను. ఈ కర్ణుడి గెటప్ అంతా కూడా గెటప్ వేసిన తర్వాత డైలాగులు కూడా చెప్తాను. పాండవ మాతకు మధ్య కర్ణుడికి వచ్చిన సంభాషణ ఉంటుంది కదా, అదంతా కూడా డైలాగ్ అది. సో అదంతా కూడా టాలెంట్ షో అనే దగ్గర కళాభారతి ఆడిటోరియంలో నేనైతే చెప్తాను. ఇదైతే నుంచి నాటకం వేసేటప్పుడు నాకు ఫస్ట్ భయం వేసింది, కానీ స్టేజ్ ఎక్కాక పట్టుపట్టాను. నాటకం వేసిన తర్వాత ఆ డైలాగ్ ఆటోమేటిక్గా వచ్చింది. చూడండి, ఇప్పుడైతే నేను ఫస్ట్ మేకప్ అన్నది వేసుకోవడానికి నేను మేకప్ ఆయన దగ్గరికి అయితే వెళ్ళాను. మాకైతే నుంచి ఒక 1500 అయితే ఛార్జ్ చేశారు కర్ణుడి గెటప్కి. సో ఫస్ట్ అంతా కూడా కర్ణుడు ఏ బట్టలు వేసుకుంటారో అవంతా కూడా వేసిన తర్వాత మాకేదో పౌడర్లో చుట్టారు, మంచి వాసన ఉంది. కానీ ఈ కళాభారతిలో వెళ్ళి నేను చెప్పగానే నాకు ఏదో రకంగా గూస్ బంప్స్ వచ్చేసి డైలాగ్ ఇప్పుడు మనం బుక్లో చూసి ఎలా చదువుతామో అలాగే పర్ఫెక్ట్గా అయితే నాకైతే నుంచి ఈజీగా చెప్పేశాను. సో కర్ణుడి గెటప్ అన్నది చేశాను. సో ఇది ఒక వ్లాగ్ అన్నమాట, మీకు చెప్పడం నా ఎక్స్పీరియన్స్ ఎలాగుందనేసి. సో కర్ణుడి గెటప్ ఇది. ఇంకోటి, నేను డైలాగ్ చెప్పలేదు అంటారు కదా, అదేముంచి ఇంకో వ్లాగ్లో అయితే పెడతాను. రెండు ఒకటేలాగా అయితే నుంచి లాంగ్ అయిపోతుంది అనేసి నేను కర్ణుడి గెటప్ గురించి ఒకటి అయితే పెడుతున్నాను. సో ముందుగానే నాకు అదేదో పౌడర్ లాగా అయితే పెట్టేసిన తర్వాత కాటుకైతే వేస్తున్నారు. ఈ కర్ణుడు అయితే నుంచి మహాభారతంలో అత్యంత సాడ్ స్టోరీ ఏంటనే నుంచి మన కర్ణుడిదే. ఆ కర్ణుడి పాత్రని అయితే నేను చెప్పాను ఈరోజు. చాలా మందిలో అయితే నాకు క్లాప్స్ కొట్టి అయితే అందరూ ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా మాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను మా మమ్మీ డాడీకి. ఎందుకంటే నుంచి వాళ్ళు లేకపోతే నేను ఇది ఈరోజు చేయలేను. దానికి అందరికీ ఒక అవార్డు, గిఫ్టు, మెమోంటో, ఫ్రీగా ఒక పెన్, 4 గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇంకా గోల్డ్ మెడల్ అయితే ఇచ్చారు. సో నాకు చాలా బాగా అనిపించింది. సో అంతా కూడా ఇలాగ చెప్పేశాను. నాకు చాలా బాగా అనిపించింది కర్ణుడి గెటప్ గురించి చెప్పడము. సో కర్ణుడు ఏవేవి వేసుకుంటారో అవంతా కూడా నాకు వేశారు. నేనే కర్ణుడిలాగా అనిపించాను. నాకు అద్దంలోకి వెళ్ళి ఒకసారి నేను చూసుకోగానే కర్ణుడు నన్ను అనిపించింది. నాకు వెనకాల ఒక బాణాలు, ముందు ఒక ధనస్సు, అదంతా పట్టుకుంటే నుంచి చాలా బాగా అనిపించింది. సో ఈయనైతే నుంచి అంతా కూడా మాకైతే పెయింటింగ్ అయితే అన్నిటిని కూడా వేస్తారు. కర్ణుడి గెటప్ అంటే ఏంటి లేదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక బొమ్మకి మనం ఎలా గీస్తామో ఉత్తి పెయింట్ బ్రష్లతో అలాగే గీస్తున్నారు. సో నాకు ఎంతవరకు తెలీదు. సో ఫస్ట్ టైము నాటకం వేసి స్టేజ్ మీద చేయడం అన్నది, ఇది కళాభారతి అంటే పెద్ద ఆడిటోరియంలో చేయడం అన్నది నేను సెకండ్ టైము. ఫస్ట్ టైం ఏమో నేను అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అయితే చేశాను. సెకండ్ టైం కళాభారతి. అదిగోండి ఈ షోయే ఈరోజు. ఇది ధనుంజయ్ అవార్డ్స్ అండ్ గిఫ్ట్స్ వాళ్ళు అయితే నుంచి ప్రజెంట్ చేస్తున్నారు. ధనుంజయ్ సారు అందరూ వచ్చారు. మంచి మంచి పర్ఫార్మెన్స్, ఒకళ్ళేమో స్కిప్పింగ్ డ్యాన్సెస్ అనేసి, నాటకం అనేసి, ఇంకోటి మ్యాజిక్ షో అనేసి బోల్డ్ అయితే చేశారు. మాకు చాలా బాగా అనిపించింది. ఇంకా కరాటీ వాళ్ళు ఏదైతే చేస్తారో అదంతా కూడా మాకు చూపెట్టారు. ఇదిగోండి కర్ణుడి నామస్మరణ, శుభోమ అనేది వస్తుంది కదా మహాభారతంలో. నాకు చాలా బాగా అనిపించింది. నేనైతే తిరిగి నా వీడియో మళ్ళీ నేనే ఒకసారి చూసుకున్నాను, ఎలా చెప్పాను ఏంటంటే నుంచి. ఈ వీడియోని అయితే అందరూ వైరల్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. ఈ నామస్మరణం అంటే మనకి రాస్తారు కదా, ఇది రాస్తేనే నాకు చాలా బాగా అనిపించింది. సో నామస్మరణం రాసిన తర్వాత దీనికైతే నుంచి నాకు చాలా బాగా, అంటే మీకు చెప్పలేను కానీ అంత హ్యాపీగా ఉంది. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. సో నాటకాలు అన్నవి నాకు అలా వేయాలి అని అనిపిస్తుంది. సో నేను వేస్తాను నాటకాల కోసం. సో కర్ణుడి నాటకాలు అయితే నేను బాగా వేస్తాను. సో నాకు నచ్చిన పాత్ర మహాభారతంలో ఏంటంటే నుంచి కర్ణుడు, ఇంకా శ్రీకృష్ణుడు. కర్ణుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా, మీరు ఒప్పుకోవాల్సిందే దీనికి. ఎందుకంటే కర్ణుడు మహాభారతంలోనే అత్యంత సాడ్ స్టోరీ మన కర్ణుడిదే. అలాంటి పాత్ర గురించి చెప్పుకుంటేనే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. సో అదైతే నేను చేశాను. అంటే సంభాషణ ఎలాగంటే పాండవ మాతకు కుంతికు అంటే సూతపుత్రుడు అవంతి. ఇప్పుడు కుంతికి వాళ్ళ రియల్ మదర్ ఎవరు, ఇంటి కర్ణుడికి రియల్ మదర్ కుంతియే కదా, కానీ రాధమ్మ అనే వాళ్ళు ఉంటారు కదా, కాదు కదా. అందుకు లాస్ట్లో వాళ్ళిద్దరికీ తెలిసింది. సో ఆ సంభాషణ అమ్మ, నేనైతే సోలో డ్యాన్స్ అయితే చేద్దాం అనుకున్నాను లాస్ట్లో. అంటే
ఇదంతా చేసిన తర్వాత ఇంకో గెటప్ వేసి అయితే చేద్దాం అనుకున్నాను. ఈ కర్ణుడిని నేను ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయాను. సో బాణం పట్టి నేనైతే కళాభారతిలోకి వెళ్తున్నాను నా ప్రదర్శన కోసం. సో అంతా కూడా రెడీ అయిపోయాను. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఈజీగా చెప్తాను. మనకి ఫస్ట్ బట్టలు వేసారు. బట్టలు కర్ణుడు ఏవే వేసుకుంటారో మీరు ఏ పాత్ర చేస్తారో బట్టలు వేసి అవంతా చేసిన తర్వాత మాకైతే ఇలా మీసాలు ఇంకా కిరీటం అవన్నీ ధనుస్సు అవన్నీ ఇచ్చారు. అంతే, దాంట్లో ఇంకేం లేదు. ఈ కర్ణుడి డైలాగ్ అయితే నేను చెప్పాను, దాన్ని అయితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్ణుడి గెటప్ అంతా కూడా లాస్ట్లో అయిపోయాక వచ్చింది. ఇప్పుడైతే నేను అంతా కూడా గెటప్ అంతా ఫుల్గా రెడీ అయిపోయాను. సో మీకు ఫుల్గా చూపెడతాను కర్ణుడి గెటప్ అంతా కూడా. సో ఈ కర్ణుడి గెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే నేను కళాభారతిలోకి వెళ్ళి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఈ కర్ణుడి గెటప్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా నా కర్ణుడి డైలాగ్ వీడియో అయితే అందరూ చూడండి.